ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా, రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటామా, ఎవడన్ని చెప్తా ఉన్న మేము వింటామా. గో కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో 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 కరుణా గో కరుణా గో. పిల్లల దగ్గర ఏంది ఆంబోతులాగా? ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఆంటీ అంటే మొత్తం మూడంతా పోద్ది. Hi, hello and welcome to Hats and Coat presents Family Number 1, co-presented by Triplex Detergent, Cake and Washing Powder, Techno Paints, Rangullo Right Choice, Cosmetic Partner, Dazzler Eterna, Way to Stardom, Comfort Partner, Ramesh Lungiswari Royal Touch Collection, co-powered by 49, Santanam, Santosham, Special Partner, Priya Gold Refined Sunflower Oil. ఈ పిల్లలు ఎంట్రీ ఇచ్చారంటే వీళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ మమ్మీ డాడీస్ వచ్చేస్తారు కదా. మా ఫ్యామిలీ నంబర్ 1 లో 8 సెలబ్రిటీ ఫ్యామిలీస్ ఆన్ స్టేజ్. ఏంటి 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 ఏం చేస్తున్నావు? నేను రంజితమే స్టెప్ చేస్తున్నా. అది రంజితమేలా లేదు. ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ ముందుకు వచ్చి చేస్తే ఎలా ఉంటది అని. అయితే ఇప్పుడు ఫస్ట్ కపుల్, ద సీనియర్ మోస్ట్ కపుల్, మహి శివన్. మా శివ ఒక మెసేజ్ ఇచ్చాడు, నాకు మా ఆవిడంటే పడట్లేదు, నాకు మా ఆవిడంటే పడట్లేదు. రంజితమే నాకు గుంజితమే అన్నట్టుంది. ఆల్రైట్, సో నెక్స్ట్ వచ్చే జోడీ ది మోస్ట్ డైనామిక్ జోడీ, మృదుల అండ్ కేసీ గారు. ఆ డాన్స్ లో ఎంత తెలిసిందంటే దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కడుపులో మంట తప్ప ఏం లేదు. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ దండ్రా. ఈ రీల్స్ వచ్చినాక మొత్తం నేర్చేసుకున్నావు కదా నువ్వు. సరే, డాడీ డాన్స్ కి ఎన్ని మార్కులు వేస్తావు నువ్వు? 10 పాయింట్స్ కి ఎన్ని మార్కులు వేస్తావు? 11. మమ్మీకి 2. పూర్తిగా బాయ్. వెరీ గుడ్ నాన్న. లాక్డౌన్ స్టూడెంట్ అనిపించుకున్నాను. ఆయన పుట్టిందే రియాలిటీ షోస్ కోసం, ఆవిడ పుట్టింది ఆయన కోసం. లెట్స్ వెల్కమ్ కౌశల్ గారు అండ్ నీలిమ గారు. నేషనల్ టెలివిజన్ మీద ఒక హస్బెండ్ వచ్చి వైఫ్ నువ్వు నాకు వద్దు, అప్పుడు ఆ వైఫ్ ఏమంటది తెలుసా? నువ్వు నాకొద్దు. ఈ వెరైటీ డాన్స్ వెనకాల వాట్ ఇస్ దట్? అంటే ఏదో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే మావిడ డాన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటది, కాకపోతే లోపల నుంచి అనువనువు కథలు అన్నమాట. కానీ మీరు గమనించలేదు, ఆవిడ మీకంటే బాగా చేశారు. నీలిమ గారు ఒక్కరి కోసం ఆ పాట పెట్టండి, చూడండి. సార్ మీరు కరెక్ట్ సార్, మీరు వెళ్ళొచ్చు. సార్ మీరు కరెక్ట్ సార్, మీరు వెళ్ళొచ్చు. మై మిస్టేక్. ఏమండి, నేను ఆయన కోసం పుట్టానండి, డాన్స్ కోసం అయితే కాదు. ఇది నేను రెండోసారి అడిగినప్పుడు చెప్తే నేను ఆ తప్పు చేయకపోతుండే. ది మోస్ట్ ఇన్స్పైరింగ్ కపుల్, మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరిఫ్ గారు. మీకు ఈ ఫ్యామిలీతో సంబంధం లేనట్టు డాన్స్ చేశారు సార్. కాదు, ఇది భయపడే డాన్స్ చేశాను నేను, అందుకోసం ఆ స్టెప్స్ వచ్చింది. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీరు తన్నప్పుడే అర్థమైంది సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఆయనకి డాన్స్ రాదండి, ఈవిడకి కూడా రాదా విషయం.
సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో సోఫాలో సెటిల్ అయ్యారు. నా ఫ్యామిలీని కూడా ఒక సోఫాలో సెట్ చేసుకోవాలి ఉంది. ఒక సోఫాలో మీ ఫ్యామిలీ సెట్ అవ్వదు. ఈయన మామూలుడు కాదు, యాక్ పెండ. అండ్ అలాగే అంటే లాంచ్ ఎపిసోడ్ లో మేము ఈ ఫ్యామిలీస్ గురించి తెలుసుకున్నాం. ఫ్యామిలీస్ అందరూ షో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు. సో ఇప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నేను పెళ్లి చేసుకోవాలా వద్దా దాని మీద డిసైడ్ అయ్యేలాగా ఏదైనా చేయను. అయినా ప్రతి ఎపిసోడ్ లో ఇవి పెళ్లి గోలండి నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఎపిసోడ్ అంటే మీకు అయిపోయి 2 పిల్లలు ఉన్నారు, మీకేం గోల్లేదు. మీరు రియాలిటీ షోస్ కోసం పుట్టారు, నా కోసం కూడా ఎవడొకడు పుట్టుంటాడు కదా. సరే, నీకు ఎలా పెళ్లి జరిగితే బెటర్ అనుకుంటున్నాను? ఇగో వీళ్ళని చూసి డిసైడ్ అవుతా ఎలా జరిగితే బెటర్ అని చెప్పేసి. నీకు అసలు జరిగితే బెటర్ అని ఆలోచించాలి కానీ ఇలా జరగాలని ఒక డ్రీము. ప్రతి ఎపిసోడ్ లో ఒక థీమ్ తో వస్తాం. మరి నాతో నచ్చు చీ పెండ యాక్ మంచిదని కాదమ్మా. అది అక్కడ మానేసినావు కాబట్టి అక్కడే మానేయాలి ఇవన్నీ. థీమ్ కి తగ్గట్టు గేమ్స్ ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీతో పోటీ పడుతుంది. అయితే ఈ రోజు మనం జరుపుకుంటున్న థీమ్ ఇస్ లాక్డౌన్ థీమ్. అంటే లాక్డౌన్ థీమ్ ని ఎంతమంది తిట్టుకున్నా నెగటివ్ పదము లేకపోతే చాలా కష్టపడ్డాము అని మాట్లాడుకున్నా లాక్డౌన్ వల్ల ఫ్యామిలీ అంతా ఒక దగ్గరకు వచ్చింది. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోయారు, ఇంట్లోనే ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది, కలిసి కూర్చొని తిన్నారు, పని చేసుకున్నారు. కాబట్టి ఎందుకో ఫ్యామిలీ బాండింగ్ చాలా గట్టిగా అయింది ఆ లాక్డౌన్ వల్ల. మాకు లాక్డౌన్ లో పాప వచ్చింది. చాలా మందికి అమ్మా, నీకే కాదు, లాక్డౌన్ లో చాలా మంది పిల్లలు వచ్చారు. చాలా మంది లాక్డౌన్ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అట్లాంటి లాక్డౌన్ కూడా రోహిణికి ఒక్క సంబంధం చూపించలేకపోయింది. రైట్. సో లాక్డౌన్ లో చాలా స్లోగన్స్ వచ్చాయి. బీ ద మ్యాన్, ఇంట్లో ఆడవాళ్ళే కాదు మగాళ్ళు కూడా పని చేయాలి, షేర్ చేసుకోవాలి, చాలా మంది పనులు చేశారు. ధనరాజ్ అన్న, మీ లాక్డౌన్ అండ్ నువ్వు ఎంత కష్టపడ్డావు ఆ లాక్డౌన్ లో, నువ్వు ఫ్యామిలీ కోసం ఏం చేసావు? ఒక్క రోజు కూడా వదలకుండా వంటలు నేనే చేసా, ఇల్లు క్లీన్ చేసా, అంటులు కూడా తోమే. ఏదో తోమేవులే, నేను తోమలేదా? 2 సార్లు తోమాను నేను. లాక్డౌన్ లో 2 సార్లు తోమిందంట. ఇవన్నీ డిస్కషన్ జరుగుతుంటే నా వరకు రావద్దని మొక్కుతున్నాడు మా సిద్ధు. యాక్చువల్లీ నేను ఫుల్ వంటలు నేర్చుకున్నాను మొత్తం, కానీ అందులో వెరైటీస్ నేర్చుకున్నాను అనమాట. ఏంటది? బనానాతో బౌబౌ అవన్నీ ఏదో ఒక వెరైటీ చెప్పు. పన్స్కాయ పులావ్ ఒకటి, గోంగూర చేపల పులుసు ఒకటి. అంటే తినేలాగానే ఉండేనా ఇవన్నీ చేసిన తర్వాత? ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వకపోతే అది ఒక్కటి అవుద్దని 2 కలిపి ఉండేవాడు. కానీ వండిన తర్వాత మొత్తం అక్కడ ఆనియన్స్ కట్ చేసినవి ఇవి మొత్తం చండాలంగా పెడతారన్నమాట కిచెన్ మొత్తం. ఎంతమంది వైఫ్స్ కి కంప్లైంట్ మా ఆయన కిచెన్ లోకి వస్తే దరిద్రంగా చేస్తాడు అని? ప్రియా గారు అసలు కిచెన్ లోకి రాలేదా? లేకపోతే వంట నేనే చేస్తా, నా వంటే నా పాపకి ఇష్టం. అంటే మీ ఇంట్లో కచరా చేసేది మొత్తం ప్రియా చెప్పే అవసరం లేదు, తెలిసిపోయిందిగా. నాకు కూడా వంట వచ్చినోడే కావాలి. చూడు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని కనుక్కో, వాళ్ళ ఇంట్లో డ్రైవర్లు పనులు ఎవరైనా. కానీ ఆరిఫ్ భాయ్ మాత్రం లాక్డౌన్ లో కూడా కీమా కొట్టుండొచ్చు. సార్ చెప్పండి సార్ మీ స్టోరీ. లాక్డౌన్ అంటే ఫస్ట్ బ్లెస్సింగ్ అనుకున్నా, వావ్ లాక్డౌన్ రిలాక్స్. తర్వాత తెలిసింది ఇది యాక్చువల్లీ పనిష్మెంట్. యూట్యూబ్ లో చూసి చాలా ఎక్స్పెరిమెంట్ చేసింది, అది నాకు ఎఫెక్ట్ అయింది. కానీ ఒక్క ఎక్స్పెరిమెంట్ అంటే ల్యాబ్ లో కూడా చేయరు. ఒకటి ఏం చేసిందంటే ఎగ్ బిర్యానీ అంటే చేస్తున్నప్పుడు మస్తు గుడ్ స్మెల్, ఏవో బ్లా బ్లా ప్రెజెంటేషన్ ఇది చేసి తిన్నాను. తిన్న తర్వాత పాత జన్మంలో నేను ఏమేం పాపం చేశాను అది కూడా గుర్తొచ్చింది. బాగా చేసిన ఎప్పుడు తినలేదా? 2 రోజుల నుంచి 7 ఏళ్ళ బాగా చేసింది కూడా తిన్నాను, కానీ బాగా చేసింది అది ఎక్స్పైరీ ప్రొడక్ట్ తో చేసింది. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఏదైనా చేస్తే ఫస్ట్ షీ షుడ్ టేస్ట్, అప్పుడు ఉస్కు కుచ్ భీ నహీ హువా తో తర్వాత నేను టేస్ట్. అంటే మీరు ఎలా సార్ ఇలా తినిపించి ఆగుతారా? మేడం మీ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా ఆ రోజు మాత్రం మమ్మల్ని పిలవకండి మేడం. మోహిత్ అన్న, అఫ్ కోర్స్ నువ్వు చాలా ఎక్కువ పని ఉండే, అంటే ఆమోద వచ్చింది. 9 hours I was working. 9 hours ఆమోద కోసం ఆఫీస్ ఉండే కాబట్టి. నేను అనుకున్నాను 9 గంటలు వంటే ఉందబ్బా అనుకున్నా.
ఇప్పుడు అందరు కలిసి చప్పట్లు కొట్టాలి. కేసీ మాట్లాడబోతున్నాడు. ఫస్ట్ 2 వీక్స్ మాత్రం భయ్యా అసలు ఎలా ఉండేదంటే అమ్మయ్య హాలిడే వచ్చింది, అసలు పెద్ద బ్రేక్ వచ్చింది, సూపర్ డూపర్ ఎంజాయ్ చేద్దాం, అసలు అమ్మ అసలు హ్యాపీ. అసలు అయ్యా 2 వీక్స్ తర్వాత మాత్రం కూర్చొని బోర్ వచ్చేసింది. ఏంది ఇది వర్క్ లేకుండా ఇలా అంటే మృదులతో కూర్చొని బోర్ వచ్చింది అంటున్నారు. అది ఎప్పుడూ ఉండేది. పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే బయటికి పోతే ఏమవుద్దో తెలియదు, ఇంటికి వస్తామా రావా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ వాళ్ళు, డాక్టర్స్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళందరి కోసం మా ఫ్యామిలీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన గేమ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఏ ఫ్యామిలీతో ఆడుతుందో తెలుసుకోవాలంటే పిల్లలందరూ వచ్చేయండి కిందకి. ఓకే, ఇప్పుడు పిల్లలు మీరు డిసైడ్ చేస్తారు ఏ ఫ్యామిలీతో గేమ్ ఆడాలి అని. వాళ్ళు ఏం డిసైడ్ ఉంటారు, మనం ఆడుకుందామని. అదే డిసిషన్ దగ్గరికి వస్తుంది. అమ్మాయిరా, నువ్వు మీ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీతో ఆడాలో డిసైడ్ అయిపోయింది కదా, చోలో చెప్పి నాకు. పిల్లలే డిసైడ్ చేశారు ఏ ఫ్యామిలీతో గేమ్ ఆడి గెలవాలో అనేది. కాబట్టి ది ఫస్ట్ ఫ్యామిలీ ధనరాజ్ గారి ఫ్యామిలీ వర్సెస్ సిద్ధిష్ణు. అయితే గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తాను. వెనకాల 2 టేబుల్స్ మీద కూల్ పిల్లల్ని లాక్ డౌన్ లో ఆన్లైన్ క్లాసెస్ కి రెడీ చేసే ముందు ఎలా రెడీ చేస్తారు, ఆన్లైన్ క్లాసెస్ కోసం అలా రెడీ చేయాలి. ఫస్ట్ పిల్లల్ని తీసుకెళ్లి ఆ పోడియం మీద నిల్చోబెట్టుకోండి. వాడు మళ్ళీ జిప్పిప్పగానే టాయిలెట్ అంటాడు, మీ ఇష్టం. ఫ్యామిలీ నెంబర్ 1 ఆవిడ ఒక ఏడీ వచ్చి ఈ యూనిఫామ్ సైజ్ చూడమండి అంటే అప్పుడు అర్థమైంది మా వాడు అండర్వేర్ వేసుకోలేదని. ఇప్పుడు బ్రేక్ లో వెళ్ళి అండర్వేర్ తెప్పించి వేయించాం. మళ్ళీ జిప్ వదిలేసాడన్నా. నాగరా ఇక్కడ నుంచి అయాన్ష్, ఇక్కడ నుంచి దీపు, ఇద్దరిని రెడీ చేయాలి. మీకు ఇచ్చే టైం లిమిట్ 300 seconds. రెడీ? వాడు నో బ్రో అంటాడు, వాడే నన్ను గెలిపించేది, మేము గెలిచిన. 3, 2 అనగానే ప్యాంట్ పేయాలి. ఓకేనా? స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. అడ్డు తిరుగురా. కమాన్ hands. ధనరాజన్న ఫ్యామిలీ అయితే లాక్ డౌన్ లోనే ఉన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. వాడి బాబా షర్టే పట్టట్లేదు. అవి కూడా లేసులు కూడా పెట్టాలి. ఇగో ఇలాంటి టైంలో జిప్ జాగ్రత్తగా వేయండి. అమ్మా ఈ బెల్ట్ ఈ కన్నం నుంచి రావాలి. ఒరే నువ్వు వేసుకోవద్దు. హలో భయ్యా, నూనె ఉంది, నూనె. ప్రతి బట్టకి ఐరన్ ఉండాలి. బట్టలు కూడా ఐరన్ ఉండాలి. డ్రెస్ ఐరన్ చేయాలి. ఒంటి మీద అయినా పర్లేదు, బల్ల మీద అయినా పర్లేదు. ఇస్త్రీ పెట్ట వేడుకుండాలి. అరే పైన ఉండాలి. టవల్కి దూడ్చేయి. అటు వెళ్ళండి సార్, మీరు శిరీష గారి దగ్గర. నేను ఇతనితోని ప్రైవేట్ గా మాట్లాడాలి.
సో హెయిర్ నూనె ఉంది అండ్ ఫేస్ ఇస్ గ్లోయింగ్ విత్ పౌడర్. యూనిఫామ్ ఇస్త్రీ ఉంది. టై తోని ఆడు మూతి దూడ్చుకున్నాడు కాబట్టి టై ఇట్లున్నది. ఇప్పుడు నిన్ను రెడీ చేయడంలో ఎవరెక్కువ కష్టపడ్డారు అనుకున్నావు? మా డాడీ. స్కూల్ పిల్లగాడు ఇట్లనే ఉంటాడా స్కూల్కి వెళ్లే ముందు? ఉంటాడు. ఏది టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ చెప్పు. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హవ్వవన్న రాత్రి సార్. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ నువ్వైతే పోతే నాకేంటి సార్ చెప్పు నాన్న. జానీ జానీ ఎస్ పాప. జానీ జానీ ఎస్ పాప. హౌ ఐ వండర్ వాట్ యు అమ్మా అదొస్తుందా? చెప్పు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ రట్ట, ఊయల, రూ రుచి, రూ రూక, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ అంటే, ఓ ఓరా, అవ్ అగచన, అంకెలు, ఆహ అంటప్పుడు ఇని. నీకు టేబుల్స్ వస్తాయా? వెనకాల 2 టేబుల్ వస్తాయా? వెనకాల 2 టేబుల్ వస్తాయా? Can I request you to stand up please? No, no. మీరు పౌడర్ ఎవరికి రాశారు? అయాన్స్ కా స్టేజ్ కా? సిద్ధు కింద దిగి అయ్యో ఇడు దొరికిపోతుందని చెప్పి మనోడు పూసుకున్నాడు. నాకు ఎక్కడ నచ్చింది తెలుసా? ఈ షూ లేస్ ఉంది చూడు. ఇదిగో చూసావా? ఎన్ని బొక్కలు ఖాళీగా వదిలేసి లాస్ట్ ఒక దాంట్లో కట్టిసారు. ఎవరి టాలెంట్ అది? మమ్మీదా డాడీదా? మమ్మీయా. అయాన్స్ నిన్ను రెడీ ఎవరు బాగా చేశారు? మమ్మీయా డాడీయా? డాడీ. డాడీ. నీకు 1 2 3 వస్తాయా? 1 2 3 1 2 3. ప్యాంట్ బయటకెళ్ళి చెడ్డేశారా సార్? లాక్డౌన్ కదా. ఫైనల్ డిసిషన్ ఎవరు గెలిచారు అనేది మా గెస్ట్ రోహిణి గారు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేయడానికి ఏముంది అందులో? వీళ్ళు ఏం చేశారని అంటే మాకు 2 అబ్బాయిలు ఉన్నారు కాబట్టి పెద్దోడు చేసి చేసి చిన్నోడికి చేసాం వాళ్ళు. అయితే వీళ్ళే విన్నర్స్. సింగిల్ గా చేశారు. ఆ పిల్లలతో అసలే మెడ పట్టుకుందని చెప్పాను. మెడ మీద కొడుతుంటే ఇంట్లోనూ మెడ మీద, షోలోను మెడ మీద బాగోదు కదా. జడ్జ్మెంట్ టైం. ఇంకా 6 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మీ ఓట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కేసీ గారు, మృదుల గారు. దీపు డ్రెస్ మార్చుకునేటప్పుడు వాడు అసలు ఇప్పాడు షర్ట్ అసలు ఘర్షణ సినిమాలో వెంకటేష్ గారు ఇలా అంటే వాడు జస్ట్ ఇలా అంటే పొట్టలో ఉంచే బటన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఆ బటన్లు బుల్లెట్ లాగా దానికి తోడు వాళ్ళమ్మ ధనరాజ్ గారు కుక్కుతున్నారు. షాక్ వస్తే తిను వాళ్లకు అది కరెక్ట్, వీళ్ళకి ఇది కరెక్ట్. చాలా ఎక్కువ రోజుతో పోలిస్తే. అంటే ఆ రకంగా చూసుకుంటే వాడు ప్యాంట్ అక్కడ ఏదో వేలాడుతోంది కాబట్టి ఇంకా వీళ్ళకే ఇవ్వాలి. ధనరాజ్ అన్న ఫ్యామిలీకి 1 పాయింట్ అవుట్ ఆఫ్ 6. ఇక్కడ ధర్ని గారు అండ్ మోహిత్ గారు. ఐ థింక్ మై ఓట్ గోస్ టు దీపు. ధనరాజ్ గారు అండ్ ఫ్యామిలీ అగైన్. లలిత గారు అండ్ ఆరిఫ్ గారు. వీడే దీపు. వాడి మొత్తం మేమే చూసాం అప్పటి నుంచి క్లియర్ గా. తను వేసుకోవడంలో ఫస్ట్, తిను తీయడంలో ఫస్ట్. సో మీ పాయింట్ ఎవరికి అది చెప్పండి ఫస్ట్. ధనరాజ్ గారు అండ్ ఫ్యామిలీ. థర్డ్ ఓట్ రితేష్ భాయ్. మై ఓట్ గోస్ ఫర్ దీపు. ధనరాజ్ గారు గెట్స్ 4 పాయింట్స్. మహేశ్వర్. ధనరాజ్ మామ. నన్ను రెడీ చేశాడు. అవును. రోహిణి మనసులో కూడా అర్రే మిస్ అయిపోయా. ఐ వోట్ ఫర్ యు. థాంక్ యూ. సో ధనరాజ్ అన్న ఫ్యామిలీకి 5 ఓట్లు వచ్చాయి కానీ ఈ ఓటు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడా అని నేను ఆ ఇంటి నుంచి ఎదురు చూస్తున్నా. ఫైనల్ అన్న ఎక్స్పీరియన్స్ మేక్ మెనీ థింగ్స్ అంటారు కదా. ఆడేవాళ్ళు గేమర్స్ అయితే ఏదైతే చేస్తారో వాళ్ళు ప్రాప్స్ అన్నమాట. ఆ ప్రాప్స్ కూడా ఆడేవాళ్ళకి చాలా సహకరించాలి యాక్చువల్ గా. సో అక్కడ ఆ ప్రాప్ సహకరించాడు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు చేయగలిగారు. ఇక్కడ ఈ ప్రాప్ సహకరించలేదు కాబట్టి వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో ఇంకా చెయ్యలేకపోయారు. బట్ ఫ్యూచర్ లో చేస్తారు. సో ఫైనల్ ఏంటన్నా ఇదంతా బాగుందన్నా. పాయింట్ ఎవరికి? యాజ్ ఎ గేమర్స్ గా మొత్తం అన్ని యూజ్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ధనరాజ్ అన్న 6 అవుట్ ఆఫ్ 6. సిద్ధిష్ ను అయాన్స్ ని అలా ఓపికతో కూర్చోబెట్టి అలా రెడీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ ని మీరు పూర్తి చేశారు కాబట్టి అక్కడే ఎక్కడో మీరు విన్నర్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్.
But this point goes to Dhanraj Anna and family. వస్తుంది గెలవంగానే ఎవరు 45 days అవుద్ది, నా పేమెంటే రావట్లేదు దారా. దీపు కంగ్రాచులేషన్. ఆ కార్ లో ఫ్రంట్ సీట్ లో ఎవరిని ఎక్కించుకుంటావు ఫస్ట్? హరిని. కంగ్రాచులేషన్. అంటే లాక్డౌన్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడుకున్నారు, పని చేసుకున్నారు, కలుస్తున్నారు, బాండింగ్ స్ట్రాంగ్ అయింది. కానీ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారో కనుక్కుందాం. ఫస్ట్ లల్లే. సో లాక్డౌన్ లో మీ మమ్మీ ఎన్నిసార్లు మీ డాడీని గ్యాప్ ఇస్తావే చెప్పు. తిట్టింది? 10 times. తెల్లార్లునా? ఎందుకు? దేని వల్ల? మమ్మీ పర్మిషన్ లేకుండా మమ్మీ డ్రెస్సెస్ అన్ని మడత పెడతారనేసి కానీ మంచికి పెట్టలా. ఏమని తిడతారు? చెప్ప తీసుకుని కొడతారు. నిన్ను ఇక్కడ పెట్టుకున్నాం భయ్యా. అది నేను కాదు, రవి భయ్యా. మమ్మీ డాడీని ఇలా తిట్టిందా లేకపోతే నువ్వు నన్ను తిట్టావా? ఇలా మమ్మీ డాడీని తిట్టింది. అప్పుడు డాడీ ఏమన్నారు మరి? ధైర్యంగా ఆన్సర్ చేయాలి, గ్రేస్ పాయింట్ వస్తుంది మీకు. ఏమనలేదు, సైలెంట్ గా వెళ్ళిపోయారు. వెరీ గుడ్ లల్లి, యు విన్ అ గ్రేస్ పాయింట్ టు యువర్ ఫ్యామిలీ. అందరి ఇళ్లలో కిడ్స్ తోటి చాలా మంచి టైం దొరికింది కోవిడ్ టైంలో. మా ఇంట్లో వచ్చేటప్పటికి ఏమైందంటే, మా ఆయన ఉన్నారు ఇంట్లో, ఏ వర్క్ ఉండదు, కావాల్సిన సేపు కబుర్లు చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఆయన చూపించారండి నాకు. యూట్యూబ్ లో అందరూ చెప్పినట్టుగా మంచి అంటే ఈయన ఏంటంటే ఫస్ట్ టైం కోడి బిర్యానీ, కోడిలో మళ్ళీ గుడ్డు పెట్టి అందులో మళ్ళీ ఫ్రైడ్ రైస్ పెట్టి. ఒక్క నిమిషం, ఒక కోడిలో ఇన్ని పెట్టారా? కానీ కౌశల్ అన్న, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీరు కోడ్లో ఏమైనా పెడతేటప్పుడు, అంటే కోడ్లోంచి బయటికి వస్తే అది పచ్చిది, కానీ లోపల పెట్టి మళ్ళీ బయటికి తీస్తే అప్పుడు టేస్ట్ అదిరిపోతుంది. మీరు చెప్పడంలోనే సిరాకు ఉంది నాకు. ఇగో అది తెచ్చాడు కోడి. రాజు ఒక్క లెగ్ పీసిరా. ఆయన తిని పాపం పిల్లాడు కాబట్టి లాక్కోకు. హర్ని గురించి, సో మీ డాడీకి బాగా మీ మమ్మీ మీద కోపం వచ్చింది అనుకో, అప్పుడు డాడీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఇగో మహేశ్వరి, నువ్వు శివ దా, నీలో మహేశ్వరి గ్రేస్ ఉంది. నువ్వు మహేశ్వరి. ఇప్పుడు నేను మీ మమ్మీని, డాడీ నా మీద ఎలా అరిచాడు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను అన్నావా? మీ అమ్మని మీ డాడీ అన్నాడా? ఇప్పుడు శివ, నువ్వు మహేశ్వరి. నేను ఎప్పుడు చేశాను గబ్బు గబ్బు? నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? చూసారా, శివ ఇలా అన్నా కూడా అదేం భయపడదు, నవ్వుతుందండి. నువ్వు చెప్పినా అయ్యా, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతా, నువ్వు కరెక్ట్ చెప్తే నీకు గ్రేస్ పాయింట్ ఇస్తా. ఎవడోరా నువ్వు అంటున్నాడు. అమ్మ మంచిదా డాడీ మంచోడా? డాడీయా మమ్మీ? అదేం చెప్తా అదే చెప్తున్నాడు. మమ్మీ డాడీ గుద్దుతా అన్నాడన్నా. మీ అద్భుతమైన ఆన్సర్లకి 4 గ్రేస్ పాయింట్లు ఇచ్చినాం. ఏమన్నాడు? అమ్మా నాకు వేరేలాగా. దీపు, షర్ట్ మీద ఇది ఎవరు? టైగర్. మీ ఇంట్లో టైగర్ ఎవరు? మమ్మీ. మమ్మీకి బాగా డాడీ మీద కోపం వచ్చినప్పుడు ఏం చేస్తది? కొడతది. ఇది ఎప్పుడు చెప్పలేదు. ఇలాంటి చెప్పుకుంటారనేది పక్కన పెడితే ఇలాంటి మర్చిపోవాలి, గుర్తుంచుకొని మరీ షోలో చెప్పకూడదు. ఏమైంది? జిప్పు నేనేస్తాను, క్వశ్చన్స్ ఆన్సర్ ప్రతి ఎపిసోడ్ లో జిప్పు. ప్రతి ఎపిసోడ్ లో ఎవరిదో ఒక జిప్పు.
సరే మమ్మీ టైగర్ కాబట్టి డాడీని ఒక జంతువుతో పోల్చాలంటే విచ్ యానిమల్? డాడీ మనిషి. అన్నా మనిషిని కూడా యానిమల్ చేసిండు. వాడు మనిషి అన్నాడు, నువ్వు మంకీ అనేదట్టు. ఎప్పుడన్నా ఇగో మీ డాడీ ఇట్లా చేసిండా? వాళ్ళు ఏది చేసినా బెడ్రూమ్ లో చేస్తారు. బెడ్రూమ్ అనగానే వాడు స్కూల్ నుంచి వస్తాడు కదా, స్కూల్ నుంచి రాగానే నేను అంట, ఈ రోజు నేను మీ మమ్మీ పెళ్లి చేసుకున్నాం తెలుసా, మీరు చేసుకోవద్దు పెళ్లి. అవునా? ఎందుకు? మా మమ్మీని పెళ్లి చేసుకుంటా ఉంటే. మమ్మీని ఇచ్చి పెళ్లి చేయొద్దు, డాడీకి వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేద్దామా? రోహిణి నువ్వు దిగిపో ఇంటికి. చికెన్ ముక్క ఇవ్వలేదు కానీ కోపం ఎందుకు వస్తుంది? నాకు రావాలి కోపం. నీకేమొత్తారు చంపబల్ల కొడతా. నన్ను లల్లి ఒక్కతే అన్నది అనుకున్నాను. శ్రేయాన్స్, can we have you on stage please? టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. శ్రేయాన్స్, నువ్వు ఒక పాట పాడితే మీ ఫ్యామిలీకి ఒక గ్రేస్ పాయింట్ వస్తుంది. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో పాడతా. డాడీ గురించి ఫస్ట్ క్వశ్చన్. డాడీకి బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఫోన్ చూసుకుంటాడు. ఫోన్ లో ఏం చూస్తాడు? బొమ్మలు. ఎవరి బొమ్మలు? తన బొమ్మలే. మైరా, ఆర్ యు రెడీ? ఫస్ట్ క్వశ్చన్. మమ్మీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతదా, డాడీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడా? మమ్మీ. దేనికి ఎక్కువ ఖర్చు పెడుతుంది మమ్మీ? షాపింగ్. మమ్మీని చూసి డాడీ భయపడతాడు, ఎస్ ఆర్ నో? ఎస్. సో స్కేర్డా? ఎందుకు భయపడతాడు? బికాజ్ మమ్మీ టేక్ చెప్పల్. మేరే ఘర్ మే చెప్పల్, ఉన్కే ఘర్ మే చెప్పల్. ఆ రోజు చెప్పులు లేవు, జుట్టు పట్టుకొని. అమావాస్య రోజా మామూలు రోజా? దీనికి అమావాస్యతో పని లేదమ్మా. ఏం చేసినా అమావాస్య పేరు పెడతానంటే. అందరు ఫ్యామిలీస్ లో అందరు పిల్లలాగానే ఉన్నారు కానీ ఎక్కడ? ఎస్ సార్, వాట్ యు వాంట్ సార్? రెన్యువల్ ఆ కౌంటర్ లో సార్. పిల్లలతో సగం షో ఇట్లనే అయిపోతుందిరా బాబు. అందరు పిల్లలు ఉన్నారు కానీ ఒక్క ఫ్యామిలీలో మాత్రం ద బ్యూటిఫుల్ సిస్టర్. మీ మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటే ఏ విషయం మీద వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు? మమ్మీకి నా బ్రదర్ ఇచ్చినందుకు. ఫస్ట్ నన్ను థ్యాంక్స్ చెప్పాలి. లవ్లీ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ది సెకండ్ గేమ్. ఇప్పుడు ఈ రౌండ్ ఆడడానికి వచ్చేస్తున్నారు అమోదాస్ ఫ్యామిలీ అండ్ మైరాస్ ఫ్యామిలీ. మీ ఆయన బాగా సదిరేవాడా ఇంట్లో ఏమైనా వస్తువులు? హెచ్చి ఇవన్నిటికి మా ఆయన చాలా దూరంగా ఉంటాడు. ఎప్పుడైనా చాయ్ కావాలన్నా నేను పెడుతున్నా, నువ్వు తాగుతావా, నువ్వు పెడతావా, నాకు ఇస్తావా, ఇదే ఉంటది తప్ప. వి ఆర్ బోత్ చాయ్ లవర్స్ సార్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఏ రవి, చాయ్ గురించి మాట్లాడుతూ నన్ను ఈ సోఫాలో కలిసిపోయినా అని చెప్పి మర్చిపోయినవులే నన్ను. టీ విషయంలో నేను మాట్లాడకపోతే మాత్రం నేను హర్ట్ అవుతా. చాయ్ బడీస్. అరే నాకు మృదులాకి టీ. ఓకే, అంటే సదరడంతో మీకు సంబంధం లేదంట అస్సలు. నువ్వు కూడా? నేను చదువుతావు. అంటే ఉట్టి కిచెన్ అయినా లేకపోతే మొత్తం ఇల్లంతా చదువుతాం, కానీ మూడు పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మొగుడు మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇంట్లో అండి సదరడం బాగా చదువుతాడు. అంటే ఎవరు? లాక్డౌన్ లో అంటే ఇల్లు నన్ను కాదు, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ. నా కొడుకు ఊడ్చాడు, నా కొడుకు తుడిచాడు, అప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ చేస్తాడు అనమాట. లేనప్పుడు అంతే ఉండదు. అంటే జనరల్ గా పోచా అదే అది కూడా ఎలా పోచా అనుకుంటున్నా మనం జనరల్ గా మాప్ తో చేస్తాం కదా, తను అలా చేయడం. ఒక మగ్గులో నీళ్ళలో డెటాల్ వేసి అవి ఇలా చల్లుతాడు. అయితే జనరల్ గా ప్రతి ఇంట్లో మగవాళ్ళ ప్రాబ్లం ఉంటది. నేను వేసిన టవల్ కి తీసేస్తుంది. కాదు సార్, మీరు అన్నదానికి మహేశ్వరి ఆల్మోస్ట్
అరే వినాలి ఫస్ట్. చెప్పండి. నాకు తెలుసు అట్లా అవుతుందని, లోపల ఇంకొకటి సేఫ్టీగా ఉంటాయి. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే మీకు ఒక ఫోటో చూపెడతా, మీరు అక్కడ నుంచి మీ సార్ ఇక్కడ ఉంటారు, మీ సార్ ఇక్కడ ఉంటారు, ఈ టేబుల్ మీద వస్తువులు అక్కడ పెట్టాలి. ఏది ఎక్కడ పెట్టాలో మీరు అరిచి వితౌట్ షోయింగ్ చేతులు వెనకాల పెట్టుకొని అరిచి చెప్తారు. అంటే ఇయర్ ఫోన్స్ ఉంటాయి, వాళ్ళకి వినబడదు, వాళ్ళు మీ లిప్ సింక్ పట్టి మగవాళ్ళు అవన్నీ సదురుతారు. ఆరిఫ్ భాయ్ సమజ్ మే ఆ గయా నా? नहीं समझ में नहीं आया. आपकी बीवी वहाँ पे पंजागुट्टा पे रहते, मेरी ओन बीवी. तुम अमीरपेट में रहते. इनको एक फोटो बताता हूँ. हिंदी? हिंदी मैं बोलता. बोलो जी. एक फोटो हाथ में. किसके? రోహిణి పెళ్ళం కాదు, లలితం పెళ్ళం. రోహిణి చేతిలో నా పెళ్ళం. నా చేతిలో నీ పెళ్ళం ఎక్కడ సరిపోద్దా? మరి ఏంటి మీ చేతిలో? एक फोटो रखते. ఓకే. फोटोलो प्लेट्स है, ग्लास है, बाउल्स है, सॉल्ट है, पैकेट्स, एवरीथिंग है. ये है, आप है. सो ये बोलते हैं आप सर्द है, आप सर्द है. సర్ద హేనా? మీరు ఇక్కడ టేబుల్ దగ్గర ఉంటారు, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వింటుంటారు. మీకు ఆవిడ ఏం చెప్తుందో వినబడదు, కానీ ఏవిడైతే చెప్తుంటదో ఈ నుంచి ఆ టేబుల్ మీద సెట్ చేయాలి. చాలా డిఫికల్ట్ టాస్క్ కదా. అయినా మీకు ఎక్స్ప్రెషన్స్ అలవాటు కదా. రాంగ్ ఎక్స్ప్రెషన్ అలవాటు. మీ మాటలు వింటుంటే మాకు కావాల్సిన కంటెంట్ వస్తుందని ఆనందం ఉన్నది సార్. సార్ ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, సర్దడం స్టార్ట్ చేద్దాం. మీరు అటు వెనక్కి సార్. ఓకేనా? పాట వస్తుందంటే ఓకే అని చెప్పండి, లేకపోతే డౌన్ అని చెప్పండి. మీ ఆవిడ పెద్ద గయ్యాలి కదా సార్. మీకు వినబడుతుందా? వాట్ ఎవర్ ఐ సే ఇస్ కరెక్ట్. అమావాస్య రోజు మీకు చుక్కలు కనబడతాయి. ఓకే. సో రోహిణి, ఆ ఫోటో ఇప్పుడు వాళ్ళిద్దరికి చూపించే టైం. నేను ఎలా అయితే వెళ్తానో అలానే రా. వెళ్ళొచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చి. రాలేవా? నడుస్తున్నావు కదా. ఓకే చూడు, ఇప్పుడు చూడు. జాగ్రత్త వినండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నో హ్యాండ్ మూమెంట్స్, ఓన్లీ టాకింగ్. 150 seconds is your time limit. It starts in 3, 2, 1, go. Plate. Baby, green. First green. ఒక్కొక్కటే పిక్ చేసుకోండి, ఒక్కొక్కటే. రవి గారు రెడ్ ప్లేట్. అగో అక్కడ ఉన్నాయి, తీసుకోవచ్చు. ఆపోజిట్ ఆరిఫ్. yes no red down ऊपर नीचे. red नीचे. And mohe yes. Fruits. Very good. Yes. 30 seconds. Glass. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. నాకు ఎప్పుడన్నా మోహిత్ గారికి లేకపోతే ఆరిఫ్ గారికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక 5 నిమిషాలు మీరు మీ పెళ్ళాం వాయిస్ వినకుండా చేశాను నేను. అది జీవితంలో ప్రతి మగాడు కోరుకుంటాడు. అఫ్ కోర్స్ నేను కూడా కోరుకుంటా. నాకు ఒకవేళ పెళ్ళైతే నా వాయిస్ వినాలని కోరుకుంటారు బేసిక్ గా. అప్పుడు నేను వచ్చి హెడ్ ఫోన్స్ పెట్టేస్తా ఆయనకి. ఆరిఫ్ గారు మీరు థ్యాంక్స్ ఏం చెప్పకండి నాకు. థ్యాంక్ యూ కాదు, మీకు దేవుడు మంచిగా చూసుకోవాలి. ఈ పర్ఫార్మెన్స్ కి ఎవరు మిస్టేక్ ఉండొచ్చు, మీద మీ ఆవిడ? దీని నుంచి నేను ఏం నేర్చుకున్నా అంటే దూరం ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో, అందుకోసం దగ్గర ఉండాలి. నువ్వు దగ్గర రా. అన్ని అన్న తర్వాత రా.
అయితే ఇక్కడ ఏమైంది? నాకు తెలిసి గ్లాస్ సరిగా పెట్టలేదు నేను. గ్లాస్ కాదు అసలేంది, మీరు కింద పెట్టలేదు ఇవి. అవి ఉండేనా? అవు అట్లున్నది, అవి ఉండేనా అంట. సో ఎన్ని కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయో చూద్దాం. ఇది ఓకే మా కరెక్ట్. ఇది కరెక్ట్. దీని ఆపోజిట్ గ్రీన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఆపోజిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ గ్రీనా? ఇది గ్రీన్. గ్రీన్ కి ఆపోజిట్ గ్రీన్ ఉండాలి, రెడ్ కి ఆపోజిట్ రెడ్ ఉండాలి. నువ్వు అట్లా చూస్తున్నావు, నేను ఇట్లా చూస్తున్నా అంతే. ఎలా చూసినా అంతేరా. ఇట్లా పెడితే బెస్ట్ కదా. ఎట్లా పెట్టినా అయ్యే కదా. కాదు మీరు నాకు ఫోటో అలా చూపించలేదు కరెక్ట్ గా. నేను చెప్పాను నుంచి నువ్వు ఇప్పుడు ఎందుకు మార్చి కరెక్ట్ అంటున్నావు? పాప మార్చింది. పాప మార్చిందా? ఓ ఇట్లున్నదేనా? అయితే ఇట్లా ఉంటే ప్లేట్స్ కరెక్టే. మధ్యలో ఫ్రూట్ బౌల్ కరెక్ట్, దాంట్లో దానిమ్మ లేదు, 2 పాయింట్స్ మైనస్. అక్కడ వెళ్ళిపోయింది. ఆ బౌల్ మీరు తీసుకోవాలి, ఈ బౌల్ వాళ్ళు తీసుకోవాలి. ఇచ్చారా బాబు? మధ్యలో ఇది ఉంది. ఓకే ఇది కూడా కరెక్ట్. ఏంటది? నో, ఇది ఇక్కడ ఉండాలి. ఓకే ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. ఈ గ్లాస్ ఇక్కడ, ఈ గ్లాస్ ఇక్కడ, ఈ గ్లాస్ ఇక్కడ, ఈ గ్లాస్ ఇక్కడ. ఇక్కడ ఒక స్పూన్, ఇక్కడ ఒక స్పూన్, ఇక్కడ ఒక స్పూన్, ఇక్కడ ఒక స్పూన్, ఇక్కడ ఒక స్పూన్. ఏమీ లేవు, ఓన్లీ ప్లేట్లు మాత్రమే కరెక్ట్. టోటల్ గా ఎన్ని రైట్ అంటావు? ఈ ప్లేట్లు ఒకటే కరెక్ట్. 4 పాయింట్లు వచ్చినాయి భయ్యా. ఓకే ప్లేట్స్ ఆ కార్నర్, ఈ కార్నర్ రెడ్, ఈ కార్నర్ గ్రీన్ కరెక్ట్. స్పూన్లు అటొకటి ఇటోటి, ఇటోటి కరెక్ట్. జగ్ అటు ఉండాలి, జగ్ ఇక్కడ ఉండాలి, ఉప్పు ఇటు ఉండాలి, ఉప్పు అటు ఉండాలి. ఈ స్పూన్స్ ది కూడా ఇటే ఉండాలి. నువ్వు వీల్ చైర్ మీద ఉండాలి. సో టోటల్ గా ప్లేట్లు 1 2 3 4 అండ్ స్పూన్లు కరెక్ట్ కాబట్టి దిస్ పాయింట్ గోస్ టు యూ. बट आरिफ भाई बहुत कुछ है सीखने का. इसको सिखाना है मेरे को. చూడు అక్కడ చూడు. ఆవిడ్ని చూసి నేర్చుకోండి అన్నారు కదా. ఆవిడ్ని చూసి ఏ పాయింట్స్ నేర్చుకోవాలి మీ ఆవిడ? వాట్ ఐ లైక్ అబౌట్ హర్ ఈస్ సార్ మీ ఆవిడ పక్కన ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. ఇట్లయినా ప్రాబ్లమే. అన్నిటికీ తెగిడ్చారు. పాయింట్ ఏంటంటే నేర్చుకో. ఏం నేర్చుకోవాలంటే how he is listening, also she is listening. You listen. So that's how it. మీరు కదా నేర్చుకోవాలి. రోహిణి ఆయన తప్పు చేయడానికి కారణం ఏంటో అర్థం అయిపోయింది. ఈవిడ తిన్నాడు ఆయన మొత్తం. వెరీ గుడ్ బట్ వెరీ ఎంటర్టైనింగ్. హార్డ్ లక్ టు యూ బోత్. బట్ పాయింట్ వచ్చింది ఇక్కడ. కంగ్రాచులేషన్. మొదటి రౌండ్ లో తన సత్తా చాటిన ధనరాజ్ అండ్ శిరీష. రెండో రౌండ్ లో తన సత్తా చూపిన మన స్టూడియోలో ఉన్నారు పందుల పెంపకం వారి సంరక్షణ రోహిణి. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు ఉన్నారు పందుల పెంపకంలో పాలు ఎలా పితకాలి అని తెలుసుకున్న మన రవి. మేడం చెప్పండి, లాక్ డౌన్ అంటే గుర్తొచ్చేది ఏంటి మీకు? తిన్నా, పడుకున్నా, తెల్లారిందా. అది మిమ్మల్ని చూస్తూనే అర్థమవుతుంది. వెరైటీగా అంటే అప్పుడప్పుడు కొన్ని వంటలు చేశా. దానివల్లే అసలు లాక్ డౌన్ వచ్చింది మొత్తం ప్రపంచానికి. చాలా మంది అన్నారు డోర్ కి లాక్ వేసుకుని ఇంట్లో ఉండకపోతే డౌన్ పోద్దని. రాడ్ డౌన్ రాడ్. సో మెనీ రాడ్స్ ఇన్ వన్ స్టేజ్. వాట్ ఏ 90 mm రాడ్ జోక్ మ్యాన్. లాక్ డౌన్ లో ఎలాంటి ఉచిత సలహాలు నీకు ఇచ్చారు? చాలా విన్నాను. చాలా వింటే ఒకటి చెప్పు. మీరు అరుస్తున్నారు నా స్టూడియోకి వచ్చి. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో. అయితే రోహిణి కౌశల్ గారి ఫ్యామిలీ ఎలాంటివి విన్నారో కనుక్కోండి. ఓకే కౌశల్ గారు మీరు చెప్పండి. లాక్ డౌన్ లో యాంటీబయాటిక్ చాలా అవసరం. యాంటీబయాటిక్ అంట. బయట ఆంటీ కాదు, యాంటీబయోటిక్. రోహిణి గారు మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు నాకు. అప్పటి నుంచి సైలెంట్ గా మన సిద్ధు ఎలాంటి పాటించాడో కనుక్కో. రోహిణి ఖాళీగా దొరికాను కాబట్టి ఇంట్లో బట్టలు ఉతికిచ్చారు, ఫ్యాన్లు తుడిపించారు. ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు లాక్ డౌన్ అనే మాట వినాలనుకుంటావు? ఫ్రెండ్స్ రూమ్ లో ఉన్నప్పుడు లాక్ డౌన్ అయితే బెటర్ ఏమో అనిపించింది. అంటే ఆ గ్రూప్ లో మీ ఆవిడ కూడా ఉంటుందా? ఉండదు. ధనరాజ్ గారు మీరు ఎక్కడ లాక్ డౌన్ అవ్వాలనుకుంటారు? నాకు ఈ పాట విన్న తర్వాత ఈయన ఎక్స్ప్రెషన్ చూస్తే గుర్తుకొస్తున్నాయి. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను లాక్ డౌన్ లో కూడా అలాగే ఉన్నాను. ఇప్పుడు మైక్ తీసేయండి, కింద పెట్టండి. ఇప్పుడు చెప్పండి. అసలు షూటింగ్ మొత్తం ఆపేయండి, మనం బయట మాట్లాడదాం. ఓకే
శివాని అడుగుతాం, చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. శివ, ఏ థాయిలాండ్ లో ఉన్నప్పుడు లాక్డౌన్ పడి ఉంటే బాగుండు. ఏం బాగా ఇష్టం మీకు థాయిలాండ్ లో? కొబ్బరి బొండం. నీ బొంగులో కొబ్బరి బొండం గురించి థాయిలాండ్ లాక్డౌన్. చాలా బాగుంటది అక్కడ. వాళ్ళు అలా తీసి నీట్ గా తీసి వైట్ అలా ఇస్తారు. బోండం. ది నేషన్ వాంట్స్ టు నో అబౌట్ ఆరిఫ్ భాయ్. లాక్ డౌన్ లో చాలా అమావాస్యలు వచ్చాయి. డైలీ అమావాస్య. మీ ఇంట్లో చాలా ప్రశాంతమైన ప్లేస్. ప్రశాంతమని ప్లేస్ ఇంట్లో లేదు. అది ఉంది మా బిల్డింగ్ లో, కార్ పార్కింగ్ లో. ఇంకా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ చూసినా ఆవిడ ఫోటోగా ఉంటాయి. ఇంట్లో కూడా నేను హాల్లో ఉంటా కదా, మా మిస్సెస్, నీ పేరేంటి, షీజ్ ఇన్ ద రూమ్. ఏదైనా అడగాలన్నా ఫోన్. అంత స్ట్రాంగ్ కమ్యూనికేషన్. వెరీ ఇంట్రెస్టింగ్. యా, కేసీ గారు. మా ఆవిడ ఎక్కడ ఉంటారు అక్కడే సుఖం సార్. నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా. అంటే కోపం వచ్చినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేస్తారు? బాత్రూమ్ లోకి వెళ్ళి ఏం చేయలేక నీళ్ళని పట్టుకు పిసుకుతూ ఉంటారు. దేన్ని సార్? చిక్కదు దొరకదు కదా సార్, వాటర్ ని పట్టుకోవడం. ఆ గేమ్ చాలా బాగుంటుంది సార్. మొత్తం అపార్ట్మెంట్ లో వాటర్ అయిపోతాయి అందరు తలుచుకుంటే. ఓ పని చేయండి, ఓ జగ్గులో వాటర్ తీసుకుని జగ్గులోనే ఆడండి. అతిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు అని మొన్ననే ఒక పోస్ట్ చూసా. ఇప్పుడు అర్థమైందా బకెట్ వాటర్? మూడో రౌండ్ ఆడబోయే సెలబ్రిటీ ఫ్యామిలీస్, కేసీ గారి ఫ్యామిలీ వర్సెస్ రితేష్ గారి ఫ్యామిలీ. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఏంటంటే వైఫ్ చెప్తుంటది, హస్బెండ్ చేస్తుంటాడు. డల్గోనా కాఫీ పౌడర్ ఇచ్చాం, పంచదార ఇచ్చాం, ఒక ఖాళీ కప్ ఇచ్చాం, పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం. ప్రపంచంలో ఎవడైనా దీన్ని ఫోక్ స్పూన్ తోనే చేస్తాడు, కానీ మీరు నార్మల్ స్పూన్ తో చేయడమే. అది చేసిన తర్వాత వైఫ్స్ తాగుతారు. నేను అసలు తాగను. వైఫ్స్ అంటే మీరు కాదు, ఇక్కడున్న వేరే వైఫ్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు తాగి స్కోర్ ఇస్తారు, ఏ డల్గోనా కాఫీ బాగుంది అని. యువర్ టైం starts in 3, 2, 1, go. చక్కెర కాదు, ముందు కాఫీ పౌడర్ వేయాలి. ఓకే, లిటిల్ వాటర్. కొంచెం వాటర్, బస్ చాలు. బాగు కలుపు. నా మీద బాగా ఉన్న ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి ఆ కసిని. మృదుల ఎలా చెప్పాలి తెలుసా? పిల్లలు మనల్ని ఎలా విసిగిస్తారో అట్లా విసిగి చేయండి. డల్గోనా కాఫీ ఒక స్టైల్లో కనబడుతుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత రావాలి బయటికి. ఆ ఫోమింగ్ పైన రావాలి, ఇంకొంచెం బీట్ చేయండి. క్లాస్ లో మిల్క్ ఇంకొంచెం తగ్గించాలి. ఆ క్రీమీ డల్గోనా ఫ్లేవర్, మిల్క్ మొత్తం పైన. అందంగా వేయదాని మీద కాఫీ పౌడర్. ఈ డల్గోనా కాఫీ తాగే కన్నా కుర్తి తాగడం బెటర్. ఏ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఆయన చేసిన డల్గోనా కాఫీ? బాగుంది, పైన కాఫీ పొడి, కింద పాలున్నాయి. మృదుల గారు, మీ సైడ్ ఇది టేస్ట్ చేయమని చెప్తున్నారు, వాళ్ళు మీకు పాయింట్ ఇవ్వాలి. శిరీషమ్మ అప్పటి నుంచి చెప్తుంది కదా, ఆవిడకి ఇయ్యొచ్చు. ఇక్కడ నుంచి ఎవరు? మహి. కళ్ళు మూసుకోండి ఇద్దరు, ఎప్పుడు టేస్ట్ చేయండి. మహి, వితౌట్ ఓపెనింగ్ యువర్ ఐస్, ఈ కాఫీకి అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఎన్ని మార్కులు ఇస్తారు? I'll give 9. ఓకే, సో శిరీష గారు, మీరు తాగిన కాఫీకి 1 to 10 లో ఎంత ఇస్తారు? 9. సో ఇప్పుడు మిగిలింది నువ్వు తాగి 10. ఇప్పుడు భర్తలుగా మేము తాగి మా స్కోర్ కూడా ఇస్తాం. అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్లు ఇస్తున్నారు? నేను 10 ఇస్తానబ్బా, నాకు తెలుసు ఇది ఎలా చేయడము. భయ్యా 10.
డాల్గనో కాఫీ అంటే 3/4 మిల్క్ 1/4 క్రీమ్ రావాలి యాక్చువల్ గా. కాకపోతే మృదుల గారు దాంట్లో 3/4 కన్నా అబోవ్ మిల్క్ ఉంది, ఓన్లీ జస్ట్ 1 ఇంచ్ మాత్రం క్రీమ్ ఉంది. ఇక్కడ 3/4 మిల్క్ ఉండి 1/4 క్రీమ్ ఉంది. సో యాక్చువల్ గా డాల్గనో కాఫీ రూల్స్ ప్రకారం చూసుకుంటే దే మేడ్ ఏ కరెక్ట్ క్వాంటిటీ అన్నమాట. ఫైనల్ గా రితేష్ భాయ్ అండ్ ప్రియా గారు మీ కాఫీ డాల్గనో కాఫీ లాగా అనిపించింది కాబట్టి పాయింట్ గోస్ టు యు. హలో హలో అక్కడ చూడండి. అది సరిపోదు నీకు తెలుసు. 4 సెంటీమీటర్ల కిందకి వచ్చింది అది కూర్చొని. హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1. నేను మీ హోస్ట్ రవి, ఇది మా గోస్ట్ రోహిణి. గోస్ట్ అయినా హోస్ట్ అయినా ఐఎమ్ హియర్. వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1 once again. Love you all. ఆరాడే పెట్టాల్సి వస్తుంది. జోక్స్ అపార్ట్. yes జోక్స్ అపార్ట్ తిరిగి స్వాగతం. మీరు చూస్తున్నారు ఫ్యామిలీ నంబర్ 1. ఇప్పుడు 4వ రౌండ్. రవి ఎప్పుడు యూజ్ చేసేవి కట్టుకునేవి అవన్నీ రెడీగా ఉన్నాయి. బేసికలీ మా ఫ్యామిలీస్ అడిగేది ఏంటంటే, లాక్ డౌన్ లో మొగుడు పెళ్ళాలని దినం అంతా వితౌట్ మేకప్ చూశాడు, వాళ్ళ నిజ స్వరూపం చూసి దగ్గరుండి భరించాడు. అబ్బా నువ్వు ఇట్లుంటావా అని అనుకోని కూడా ఎంత అందంగా ఉన్నావే అని అన్నాడు. మీ ఇంట్లో మీ ఆవిడ అనుకుందా? జాగ్రత్త అమ్మా ప్లీజ్. ఇది అందట్లేదు నాకు. ధనరాజ్ గారు మీరు చెప్పండి. బేసిక్ మా ఆవిడ మేకప్ వేసుకుని షో వల్ల వేసుకుంది, కానీ మేకప్ లిప్స్టిక్ లో అవన్నీ ఉండదు. నేను అలా చూసే భయపడేవాడిని. ఫేస్ దగ్గర నుంచి చూసి వితౌట్ మేకప్ ఆ భయం గురించి చెప్పండి. బేసిక్ గా నేనే మా ఇంట్లో బాగోను, తను కొంచెం బాగుంటదని తను అనుకుంటూ ఉంటుంది కాబట్టి. ఐ లైక్ హర్ న్యాచురల్. అంటే ఇప్పుడు నచ్చలేదన్నమాట ప్రియా మీకు. కేసీ గారు మృదుల ఎందుకు అంత మేకప్ వేసుకుంటది? చెప్పింది తెలుసు కదా, బాగుంటది భయ్యా. కేసీ తెలివైన వాడు కాబట్టి భార్య అందంగా ఉంటుంది అని ఏ కాంట్రవర్సీ లేకుండా ఒప్పేసుకున్నాడు. అందరూ ఒప్పేసుకోండి. మీరు మాట గమనించాలి, మృదుల బాగుంటది అన్నాడు అంతే. చాలా బాగుంటది. ఆరిఫ్ భాయ్ చెప్పండి. అమావాస్య మార్నింగ్ అయితే ఓకే, భయం అంతా ఉండదు. నైట్ కి నేను రిక్వెస్ట్ చేస్తా మేకప్ పెట్టుకో. కరెక్ట్ నైట్ 12 o'clock मेरा ఐస్ थोड़ा खुला చూస్తే ఇలా. అప్పుడు నాకు హాస్పిటల్ తీసుకువెళ్లారు. డాక్టర్ చెప్పారు ఇది మినీ హార్ట్ అటాక్. ఇప్పుడు మా కౌశల్ గారు. మావిడ మేకప్ వేసుకుంటే భయపడతాను, మేకప్ లేకపోతేనే బెటర్. ఏదో షూట్ కోసం మేకప్ వేస్తుంది గంట నుంచి. జస్ట్ బ్యాక్ నుంచి వెళ్ళి జస్ట్ హగ్ చేసిన కిస్ చేశాను, నోట్లోంచి ఒక పౌడర్ బయటకు వచ్చింది. శివ తను మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేయకముందే చూసి లవ్ చేశాను కాబట్టి. ఎందుకంత ధైర్యం చేయాల్సి వచ్చింది? ఎన్నో చూసాను దారుణాలు జీవితంలో, ఇంతకన్నా మేకప్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది నీట్ గా, లేనప్పుడు ఆ జిడ్డు మొహం వేసి తల ఇట్లా పైకి గట్టి భూత్ బంగ్లాలో భూతంతో తిరిగినట్టే ఇట్లా తిరుగుతుంటది పని లేనట్టు. నా షార్ట్లు వేసుకుంటే అదేమో 3/4 అవుతుంది దీనికి. ఇంట్లో మా బాక్సర్లు చెడ్డీల మీద ఎందుకు పడతారు మీరు? మాకు ఇంట్లో వేసుకోవడానికి బట్టలే లేవు. వంట రూమ్ లో మసిగుడ్డగా వాడే బట్టలు మీ ఏదైనా ఉన్నాయా అమ్మా? అసలు మాయి తప్ప అనువులో మీరే ఉన్నారు అని చెప్తున్నాం. దీన్ని బట్టి భర్తలు తప్ప మిగతా అన్ని కొలాబ్ లేవు. కరెక్ట్, సూపర్. సిద్ధు పడుకునేటప్పుడు మాత్రం కర్లీ హెయిర్ కొంచెం ఏదైనా ముడి పెట్టుకుని పడుకోమని చెప్తా. ఎందుకు? ఒక్కోసారి విష్ణు అటు తిరుగుందా ఇటు తిరుగుందా కూడా తెలియదు. అండ్ ఫైనల్ రితేష్ భాయ్, మీ ఆవిడ్ లో ఏ హీరోయిన్ చూస్తారు మీరు? తర్వాత చూస్తాను కానీ అక్కడ చూడను. నేను మేకప్ లో బాగుంటానా మేకప్ లేకుండా బాగుంటానా? ఎలా ఉన్నా బాగుంటావు రోహిణి. నాకు కేసీ లాంటి హస్బెండే కావాలి.
దానికి వాళ్ళ ఆవిడ ఓ అంటుందేంటి? మీకు కేసీ లాంటి హస్బెండ్ కావాలంటే ఒక 10 వాటర్ క్యాన్స్ పట్టుకెళ్ళాలి. ఫైనల్ రౌండ్ ఆడడానికి కౌశల్ గారి ఫ్యామిలీ అండ్ శివ గారి ఫ్యామిలీ. గేమ్ ఏంటంటే అక్కడ వెనకాల చీర, నెయిల్ పాలిష్, పూలు, గాజులు, రిబ్బన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా అయితే మీ ఆవిడ్ని చూడాలనుకుంటున్నారో అలా తయారు చేయొచ్చు. సామాన్లు అన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తాను ఈ బట్టలు ఏం చేయాలి? మా ఎడిటర్ కి గట్టి పని పెడుతున్నాడు ఆయన. ఎలా అందంగా మీ ఆవిడ్ని మీరు చూడాలనుకుంటున్నారో అలా తయారు చేయండి. ఫైనల్ జడ్జెస్ వాళ్ళు. 300 seconds ఇస్ యువర్ టైం. 3, 2, 1 గో. ముందు శారీ కట్టేయండి. వైఫ్ హెల్ప్ చేయకూడదు, వైఫ్ వదిలేయాలి. వైఫ్ హ్యాండ్స్ అప్. ఇది లాగుతావే. రెడీ? ఏమండి కొంచెం చూపించండి, చూపించండి. భయ్యా అది లుంగి కాదు, చీర. నో 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 చెకింగ్, నో టెలింగ్. ఈ లోకం మొత్తం చీర పద్ధతిగా కట్టాలి. చూపించండి. గుడ్ జాబ్, గుడ్ జాబ్. మర్చి పెట్టండి. మంచి కట్టండి. అది జడనా, పంది తోకనా? శివ శివ ప్లీజ్. నెయిల్ పాలిష్. ఏం కాదు నీలిమ గారు, మీ ఆయన కన్ను తెలుసు. అన్నా ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదన్నా నేను. ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క కలర్ అయింది. కాళ్ళకి 5-6 కలర్లు వేసాయి. Five, 4, 3, 2, 1. ఎప్పుడు కూడా మా ఆడియన్స్ మీ ఇద్దరిని ఈ యాంగిల్లో అబ్బా ఆదర్శ పురుషులు కాబట్టి వీళ్ళిద్దరికి గట్టిగా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఇంత డేరింగ్ గా పెళ్ళాన్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ ఇంత దగ్గరికి వెళ్ళారంటే ఎన్ని గట్స్ కావాలి. అసలు చూడకూడదు చేశా. మా ఆవిడ కాళ్ళకి నెయిల్ పాలిష్ వేయడం ఫస్ట్ టైం అన్నమాట. మీకు ఎలా అనిపించింది మేడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి అండ్ కొత్తగా కూడా ఉంది. బట్ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ నైస్. మహి క్యూట్ మూమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేసావా? ఫర్ ద ఫస్ట్ టైం శివ నాకు నెయిల్ పాలిష్ చేశాడు అనమాట. ఇప్పుడు దాకా అసలు నెయిల్ పాలిషే వేయలేదు. మహి అండ్ ఇక్కడ నుంచి నీలిమ గారు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ చేస్తారు. కెన్ వి హావ్ సమ్ నైస్ మ్యూజిక్ ప్లీజ్? ఇంత ప్యాంపరింగ్ రోజు ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. మీరు లేకపోతే మా జీవితాలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి, చిందర వందరగా అవుతాయి. కాబట్టి మా జీవితంలో ఆ లైఫ్ పార్ట్నర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.
భార్యలకు తెలియని విషయం ఏంటంటే ప్రతి భర్త తన భార్యలో తన తల్లిని చూసుకుంటాడు యాక్చువల్గా. నన్ను పెళ్లి చేసుకుంది కూడా మా అమ్మగారు లేరు, మా అమ్మగారు పొజిషన్ తను ఇవ్వాలని నన్ను పెళ్లి చేసుకుంది యాక్చువల్గా. ఒక ఛాన్స్ ఇస్తే మీకు నీలిమా గారితో ఏదైనా చెప్పాలి మనసులోని మాట, మీరేం చెప్పాలనుకుంటారు? నా మదర్ ఉన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా నా మదర్ లేని లోటు నువ్వు ఫుల్ఫిల్ చేసావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. లల్లి రూపంలో మా మదర్ మళ్ళీ నాకు వచ్చారు. నీ గురించి ఎన్ని షోలు ఎన్ని గంటలు చెప్పినా తక్కువే. ఎంత ప్రేమిస్తుందంటే నన్ను, షీఈ్ టూ పాజిటివ్ అనమాట. నా దగ్గరికి ఎవరన్నా రావాలంటే తనని దాటుకుని రావాలన్నమాట. షీఈ్ దట్ ప్రొడక్టివ్ అనమాట నా విషయంలో. ఇంత మంచి వైఫ్ నాకు లైఫ్లో ఎప్పుడు రాదు. నువ్వు అలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకు, నా లైఫ్లో వచ్చినందుకు నీకు పాదాభి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకేం తెలీదండి. నాకు ఐఎమ్ జీరో. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలని ఈచ్ అండ్ ఎవ్రీ డే దిస్ సెకండ్ వరకు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. నా వల్ల చాలా జరిగాయి. అన్నిటినీ క్షమిస్తూ నేర్పిస్తూ చిన్న పాపలా చూసుకుంటారు. నాకు ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఎన్నో జన్మల పుణ్యం నాకు ఈయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్. So how important is Mahi in your life? యాక్చువల్లీ మహి, నీకు నేను ఏం చెప్పలేదు, జస్ట్ పెళ్లి చేసుకుందాం అని అడిగాను, నన్ను నమ్మి వచ్చేసావు. ఆ రోజు నీకు ఒకటే ప్రామిస్ చేసావు, ఒకవేళ మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా నీకు ఒక ఫ్యామిలీని ఇస్తాను అన్నాను. నా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నీదే అయిపోయింది. ఇన్ఫాక్ట్ నన్నే బయట వాళ్ళలాగా చూస్తున్నారు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని నాకు నీ నుంచి వినాలని ఉంది అంతే. శివ కనపడ్డు కానీ లైక్ బయటికి ఎంత కోపం చూపించినా, ఎంత సెటారిక్ గా ఉన్నా మనసులో చాలా ప్రేమ ఉంటుంది. సో శివ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నెక్స్ట్ జన్మ ఉంటే నువ్వు భార్యగా రా. సో దట్ ఈ జన్మలో చేసిన టార్చర్ అంతా చేసి చూపిస్తాను. బట్ శివ చెప్పినట్టే నాకు పెళ్లి చేసుకొని ప్రేమతో పాటు నిజంగానే ఒక ఫ్యామిలీని ఇచ్చావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టు ఆల్ ఆర్ అంటే మీ వైఫ్స్ కి దగ్గర తీసుకొని ఒక్క ముద్దు మా కోసం. కోర్స్ నాకు కూడా ముద్దు తీసుకోవడం, ముద్దు ఇవ్వడం. అక్క అక్క నన్నెవరు తీసుకుంటారు? నేను పూర్తిగా ఇన్న తర్వాత బేసిక్ గా ఇక్కడున్న పిల్లల కోసం నేను చాక్లెట్ తీసుకొచ్చా. ఎవరైతే నాకు ముద్దు పెడతారో వాళ్ళకే గిఫ్ట్ ఫస్ట్. ఈ రిజల్ట్స్ టైం కౌశల్ గారు గెలిచారా, శివ గారు గెలిచారా? స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు రిజల్ట్ చెప్పడానికి. ఆ గెస్ట్లు ఎవరో కాదు, ఇక్కడున్న లేడీస్ అందరూ. మీ ఆరుగురు డిసైడ్ అయ్యి నాకు ఒక్కరి పేరు చెప్పండి. డిసిషన్ ఫైనలీ టేకెన్ అని అనుకుంటున్నాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ బాగుంది. కాకపోతే యునానిమస్లీ లైక్ వి ఓటెడ్ మహి. ట్రెడిషనల్ ఫేస్ బాగా సెట్ అయింది. ఓకే, అందరి డిసిషన్ ఏంటంటే శివ మహిని బాగా తయారు చేశాడు. దిస్ పాయింట్ గోస్ టు మహి అండ్ శివ.
ఆల్రైట్ సో ఫైనల్ ఎపిసోడ్ టాటా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. వచ్చేయండి అందరూ. లాక్డౌన్ థీమ్ లో ఈ 4 గేమ్స్ చూశారు అండ్ మీ అందరికి తెలుసు రవిగాడు ఇచ్చిన మాట చేసిన ధర్మం ఎప్పుడు వెనక్కి తీసుకోడని. అండ్ విన్నర్స్ కి ఒక అందమైన గిఫ్ట్ ఉందని చెప్పాను. ఓడిపోయిన వాళ్ళ చేత చప్పట్లు కొట్టిస్తాను. ఎస్ ఆ గిఫ్ట్ విన్నర్స్ కి. ప్లీజ్ చప్పట్లు కొట్టండి వాళ్ళకి. అందరి చేత వావ్ అని చెప్పిస్తారు. రెడీ 1 2 3. సో చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక డిఫరెంట్ థీమ్ తో మీ ముందుంటాం. అంటే నేను రోహిణి సేయింగ్ విత్ ఆల్ అవర్ లవ్లీ ఫ్యామిలీస్ బై బై. ఇంత మంచి వైఫ్ నాకు లైఫ్ లో ఎప్పుడు రాదు. నా లైఫ్ లో వచ్చినందుకు నీకు పాదాభి వందనాలు.